మాతృదేవోభవ. వేదశాస్త్ర పురాణ విజ్ఞానసారము ప్రవారకమైన పద్మనేత్ర సంగీత సారస భృంగీ విహారాలు వీణియన్ వాయించు విమలగాత్ర సంగీత సారస భృంగీ విహారాలు వీణియన్ వాయించు విమలగాత్ర భాషా ప్రపంచము భావనాలోకము జపమాలగా ద్రిప్పు జ్ఞానదాత్రి జ్ఞానసాగరమందు సారసమ్మున నిలిచి అక్షరమై వెలుగు అగ్నిహోత్రే తెలుగు సంస్కృతములు తేజమ్ములై జంట ముక్కుబుడకలైన ముద్దరాలు ధారణా కిరీటధారిణి గీర్వాణి ఈ వధాని హంసనేలుగాక ఈ వధాని హంసనేలుగాక. కర్మ సిద్ధాంతాల్లోని మర్మాలన్నీ మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రులు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1568వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మాయారహితుడకంకారాయత్తతజోవే పుట్టువను చెరబడి నానాయాసంబులబడు ఆజ్ఞాయుతుడై ఆత్ముడు ఇంత చర్చింపుమదిన్. పార్వతి, ఏదో ప్రేక్షకులు అడిగారు కదా అని చెప్పేసి చీటీ పట్టుకుని నన్ను అడిగేస్తున్నావు. నీకు తెలియని విషయమా ఇది? వాళ్ళకి నువ్వు చెప్పలేవా అంటే, ఏం లేదు స్వామి, నేను ఎప్పుడూ ఏదో మాట్లాడుతూనే ఉంటాను. మా ఆడాళ్ళకి పనే ఉంది, సరదాగా ఏదో మాట్లాడతాం. మీరు మాట్లాడరు, మహాతపస్సులయ్యే, కాసేపు మీ చేత మాట్లాడిద్దామని అన్నారు. ఎందుకంటే ఈయన ఎప్పుడూ మాట్లాడని అప్పుడప్పుడు పలకరిస్తుందట. ఇప్పుడు వేసే చెరుక్తులుగా ఆయనేమో పగలబడి నవ్వుతూ ఉంటాడట. ఆ నవ్వులన్నీ పోగేసి ఓ చోట పెట్టిందిట. అదే హిమాలయ పర్వతం అంట. కాళిదాసు చెబుతాడు, త్రయంబకస్యట్టహాసక అంటాడు. శివుడు పగలబడి హాయిగా అట్టహాసం చేసినప్పుడు అమ్మవారు మళ్ళీ నవ్వడం, మా ఆయన ఎప్పుడూ సీరియస్సే ఏమిటో అని, ఎప్పుడూ గంభీరమే ఏమిటో ఆ గాంభీర్యం, ఏదో కొంపలు అంటుకుపోయినట్టు. ప్రపంచం అంతా మోస్తున్నది మా అన్నగారు, ఈయనేమిటో ఇక్కడ అని. ఎంతైనా మరి ఆవిడకి నారాయణమూర్తి మీద ప్రేమ, పుట్టింటివారు కదా, అందుకని ఈయనేమిటో ఇలా స్తమానం మూతి ముడుచుకొని కూర్చోవడం ఇక్కడ అని. ఎప్పుడైనా నవ్వితే కాస్త ఆ నవ్వులన్నీ తీసి ఓ పక్కన ఎట్టింది. ఆ పెట్టిన నవ్వులే హిమాలయ పర్వతం అంట. త్రయంబకస్యట్టహాసక అంటారు. అలాగా ఏదో నన్ను మాట్లాడించడానికి తప్పితే ఏమిటిది నీకు తెలియందా? మాయారహితుడు, నిజానికి జీవుడు మాయారహితుడు. ఇది ఆ మాయారహితుడు. ఆ రహితం చేసుకోగలిగితే చాలు. అందుకే పెద్దవాళ్ళండి, మేము చిన్నతనంలో విన్నా దాంతో రహితమైంది, దాంతో రహితమైంది అని. ఏమిటి రహితం అవడం ఏమిటి? చాలాసార్లు అండి ఎవరు ఏమిటో అది ఇచ్చారా రహితం అయిపోతుంది. వైదిక బ్రాహ్మణుల్లో ఉందండి. వైదిక అంటే శాఖ అనుకోకండి, మామూలుగా వేదం చదువుకున్న బ్రాహ్మణులే చెప్పి. వైదిక బ్రాహ్మణుల్లో ఉంది మాట, నేను విన్నాను. రహితం అవుతుంది అనేవారు. అప్పటికి ఆ పని చేసి వచ్చారా అప్పటికి రహితం అవుతుంది. ఏమిటి రహితం అంటే? ఏదో బాకీ చెల్లుబాటు అన్న పద్ధతిలో మాట్లాడేవారు. ఈ తెలుగులో ఈ రహితం వైదిక బ్రాహ్మణుల ఉడికారం అది గొప్ప విషయం. అది అంటే ఎక్కడికక్కడ చేసేయి, హళ్ళకి హళ్ళి సున్నకు సున్న తేలిపోవాలి, అకౌంట్ సెటిల్ అయిపోవాలి, ఖాతా అంతా. మళ్ళీ ఊరికి మిగలద్దు బాకీ. ఏదో వారు చేశారు, వారికి చేసాం, అయిపోయింది, తీసే ఇచ్చారు, ఇచ్చేసాం. ఇది పలానా ఖర్చు పెట్టమని ఇచ్చారు, ఖర్చు పెట్టేశాం. మళ్ళీ అందులో ఏదో ఎంత ఏం ఖర్చు పెడతామని 10 రూపాయలు ఆపడం, దాని గురించి వాడికి అనుమానం రావడం. ఎందుకు ఇది? ఇది నిజానికి జీవుడు మాయారహితుడు. పైగా రహితుడు విచిత్రమండి. మాయారహితుడు మాట వేదం అంత గొప్ప మాట, ఇది తత్వమసి అంత గొప్ప మాట. ఎందుకంటే మాయా అంటేనే తిరగండి, యా మా ఏది లేదు, ఏది లేదో రహితం లేదని చెప్పడం అంటే మనం ఉందనుకుంటున్నాం. అందుకే జగన్ మిథ్య అన్నారు శంకరాచార్య స్వామి. లేదన్నా నువ్వు అనుకుంటున్నావు కదా, అనుకున్నంతకాలం ఉంటుంది. ప్రతిబింబం ఉందా? ఉంటుంది. మరి ఎదురుగా ఉన్నంతసేపు ఉంటుంది, పక్క పోతే ఉండదు. ఎదురుగా ఏది ఉంటే అది ఉంటుంది. అంటే మనం మాయ ఎదురుగా నిలబడ్డాం, మాయ కమ్ముకున్నాం మనమే. మాయ మనకి ఇష్టంగా ఉంది. అందుకని మీకు మాయేసింది అంటారు. పశువుల్లో ఉంటుంది, గమనించండి. యావు ఈనప్పుడు, గేదె ఈనప్పుడు చిత్రం ఏంటంటే భగవంతుడు ఏ జీవికి ఎంత శక్తి ఇస్తాడో. మనుషులు ఎవరు అక్కడ ఉండరు, వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి గాయం తుడుస్తారండి, గడ్డితో తుడుస్తారు. విచిత్రంగా ఆవు అయితే ఆ దూడ కంటినటువంటి మావిని తను నాకేస్తుందండి నాలికతోటి. ఎంత అసఖ్యం అండి, నిజంగా అసలు చూసి తట్టుకోలేండి. కానీ ఆవు ఆ పని చేస్తుంది. ఆవుకి ఏమీ అనారోగ్యం రాదు.
భగవంతుడు తన లీలా విలాసాన్ని ప్రతి చోట ప్రదర్శిస్తున్నాడు అన్నానికి ఇంతకంటే ఏం అక్కర్లేదు ఉదాహరణ. బిడ్డ కడుపులో పడగానే తల్లికి పాలు రావడం ప్రారంభించడం ఏమిటి, పుట్టేసరికి ఎంత చిత్రమైంది అది. ఇది ఒక బీజం వేసినటువంటి మొక్కకి రకరకాల పువ్వులు, అందులో మళ్ళీ రకరకాల రంగులు, ఎంత చిత్రమైన ఆకో రంగు, చిగురో రంగు, పువ్వో రంగు, ఫలమో రంగు. ఇదంతా మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారణే తస్మై శ్రీ గురుమూర్తి. ఎందుకంటే ఉదాహరణ ఏమిటి, దేవుడు ఉనికి అజ్ఞానంగానే ప్రశ్నించడం. ఈ చిత్రం అంతా అర్థమైతే అర్థం అవట్లా. వెనకాల ఒక మాయా విలాసం లేనిది ఇవి జరగవండి ఇలాగా. లేకపోతే మనకి లేని శక్తి మరి స్త్రీకి అలా ఉమ్మనీరు పడుతుంది, అదంతా వేరే వాళ్ళు చేయాల్సిందే. మరి అదే ఆవుకి మరి ఎక్కడ ఎవరు ఉంటారు, బాగుంది ఆవు ఎక్కడో ఇంతుంది, అదే మొత్తం నాకు ఇస్తుందండి. ఎంత ఆశ్చర్యం అండి ఇది. లేకపోతే దూడ చచ్చిపోతుంది, ఆ సరిగ్గా దాన్ని కూడా తెలుగులో కూడా మాయ అంటారు, గేది మాయ వేసిందంటారు, సంస్కృతంలో మాయ. అంతే, పుట్టగానే ఇది గనక నాకేయగలిగితే ఈ మాయ రహితుడు. అది నాకకపోబట్టే ఇలా ఉన్నాం. తల్లి ఏం చేసింది, ఆవుకి ఏదో ఆవు నాకేస్తుంది, మనకి నాకకపోగా ఆముదం రాసింది, ఇంకాస్త పెంచారు. వాళ్ళు ఏం చేస్తారు, భౌతికంగా పిల్లాడు బాగుండాలంటే చెయ్యాలి. మరి ఇప్పుడు పుట్టిన ప్రతివారు శంకరాచార్య అవ్వాలని తల్లి కోరుకోదు కదా, ఏదో పెళ్లి చేసుకుని పిల్లల్ని కలాలనుకుంటుంది. మన అమ్మ అలాగే ఉంటారు. అజ్ఞానులకు పుట్టాం, అజ్ఞానంతోనే ఉంటాం, ఏం చేస్తాం. దాని నుంచే జ్ఞానం సాధించాలి. అంచేత మాయ వేసింది, అది చూడండి ఎంత మాట. ఆ నిజానికి మాయ లేదయ్యా, మాయ అంటేనే లేదు, యామా ఏది లేదు, అది మాయ. అది ఉందనుకోవటం వల్ల రహితుడు అని చెప్పాల్సి వస్తుంది.